బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీ నగర్ టర్నింగ్ వద్ద బస్సు బోల్తా పడింది. భారతీ ట్రావెల్స్ కి సంబంధించిన ఈ బస్సు కూడా టర్నింగ్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ ఘటనలో బస్సు కింద పడి ఒకరు దుర్మరణం చెందారు. వరుసగా కూడా బస్సు యాక్సిడెంట్ ఘటనలు అయితే కలిసి వేస్తూ ఉన్నాయి. మీర్జాగూడలోనే నిన్న ఒక బస్సు ఘటన జరిగి కూడా బస్సు యాక్సిడెంట్ జరిగి కూడా దాంట్లో 31 మంది కూడా దుర్మరణం పాలయ్యారు. ఇక ఇప్పుడు మరలా కూడా కనీసం ఆ ఘటన జరిగి 24 గంటలు జరగక ముందలే కూడా ఇప్పుడు మరలా కూడా మరొక ఘటన జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీ నగర్ టర్నింగ్ వద్ద ఒక భారతీ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు బోల్తా పడి కూడా ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందడం జరిగింది. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అన్న డీటెయిల్స్ ని కూడా మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, భారతీ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు బోల్తా ఘటనలో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అయితే జూబ్లీ నగర్ వద్ద బోల్తా పడినట్లు మనకైతే సమాచారం ఉంది. ఈ ఘటనలో ఒక రైతు మృతి చెందినట్టు కొంచెం వార్తలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొంతమందికి అయితే స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం కేవలం వేగం అని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు అయితే చెప్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి ధర్మాజిగూడెం ఎస్ఐ అయితే చేరుకుని వెంటనే బోల్తా పడిన బస్సును అయితే ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు. కానీ ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. కేవలం ఒకరు మాత్రం మృతి చెందారు. కానీ దీనికి కారణం తీవ్ర వేగం అనేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న జనం అయితే గాని ప్రయాణికులు అయితే చెప్తున్నారు. నిన్న రంగారెడ్డిలో ఒక ప్రమాదం జరగక ముందే ఒక 12 గంటలు కూడా జరగక ముందు ఇంకో బస్సు ప్రమాదం జరిగేసరికి ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు అయితే గురి చెందుతున్నారు. మొన్న చూసుకుంటే కర్నూలులో ఒక బస్సు ప్రమాదం, అదేవిధంగా నిన్న రంగారెడ్డిలో ఒక ప్రమాదం, నిన్న సాయంత్రం ఏలూరు, ఇలా ప్రతి చోట బస్సు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు అయితే చాలా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. రేణుశ్రీ, కానీ ఏ ఘటనలో చూసినా కానీ సాయి మనకి స్పీడే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా స్పీడే ప్రధాన కారణంగా మారింది. స్పీడ్ కూడా ఒక కారణమే. కానీ ఒక విధంగా చూసుకుంటే కొన్ని రోడ్లపై కొన్ని చోట్ల పలు మరమ్మతులు కూడా కారణమే. కొన్ని చోట్ల గుంతల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని కొన్ని ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల రోడ్లు అయితే వేశారు, కొన్ని చోట్ల మరమ్మతులు కూడా జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో ఒక చోట గుంతకు వల్ల ప్రమాదం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న చూసుకుంటే ఈ 10 రోజుల్లోనే 60 రోడ్డు ప్రమాదాల వల్ల ఒక 60 మంది దాకా దుర్మరణం అయితే చెందారు. నిన్న ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక 21 మంది దాకా చనిపోవడం అనేది చాలా బాధించకరణ విషయం. ఇది మొన్న బాపట్లలో కూడా ఒక కారు ప్రమాదం అయితే జరిగింది. దానికి కారణం రోడ్డుపై ఉన్న గుంతలు అని చెప్పేసి అక్కడ ప్రయాణికులు కానీ అక్కడ ప్రజలు కానీ చెప్తున్నారు. సాయి, అయితే ప్రెసెంట్ అసలు ఈ బస్సులో ఆ ఘటన జరిగిన టైంలో కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి? ఈ బస్సు హైదరాబాద్ వెళ్తున్న టైంలో ఇంచుమించు 40 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి బస్సు యాజమాన్యం అయితే చెప్తుంది. కానీ ఎవరికి కూడా స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారు. కానీ ఒక వ్యక్తి అయితే మృతి చెందారు. కానీ ఈ ప్రమాదాల వల్ల చాలా ప్రయాణికులు అయితే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. బస్సు ప్రయాణాలు అంటేనే చాలా హడలిపోతున్నారు. బస్సు ప్రయాణాలకి చూసుకుంటే ఇందులో కూడా మొన్నటి వరకు కూడా ట్రైన్ యాక్సిడెంట్లు అయితే వరుసగా ట్రైన్ యాక్సిడెంట్లు జరిగినాయి. ట్రైన్ యాక్సిడెంట్ల వల్ల చాలా మంది భయభ్రాంతులకు అయితే గురయ్యారు. కానీ ఇప్పుడు చూసుకుంటే వరుస క్రమంలోనే ఒక్క రోజు కూడా గడవకుండా వరుస క్రమంలోనే బస్సు ప్రమాదాలు జరగడంతో అసలు ఏం తోచని పరిస్థితుల్లో అయితే ప్రజలైతే ఉన్నారు. ఇక ఎంతమంది గాయపడటం జరిగింది, వారికి చికిత్స ఏ విధంగా కొనసాగుతుంది? 10 మంది దాకా అయితే గాయపడినట్లు తెలుస్తుంది. వాళ్ళ చికిత్స అనంతరం అయితే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఒకరైతే మృతి చెందారు. ఈ ఘటనా స్థలంలో అయితే దర్యాప్తు అయితే నడుస్తుంది. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా ఇప్పటికి? వివరాలు అయితే రావాల్సి ఉంది. రేణుశ్రీ, రైట్. అసలు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి బయలుదేరినట్లుగా తెలుస్తుంది ప్రెసెంట్? ఏలూరు నుండి హైదరాబాద్ అయితే వెళ్లే బస్సు ఇది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్, భారతీ ట్రావెల్స్ అనే బస్సు ఇది. ఈ బస్సు ప్రయాణించిన ఒక 20 నిమిషాల్లోనే యాక్సిడెంట్ కి గురైంది. దీనికి కారణం ఒక గుంత ఉంది. డ్రైవర్ కూడా ఒక స్పీడ్ లో అయితే వెళ్తున్నారు. దానివల్ల బస్సు బోల్తా చెందిందని చెప్పి ప్రయాణికులు కూడా అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా ప్రయాణికులకు తెలియని పరిస్థితుల్లో ఆ బస్సు బోల్తా పడేటప్పటికి పూర్తిగా ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. సాయి, సుమారు కూడా అసలు ఎంత టైం అప్పుడు ఈ బస్సు స్టార్ట్ అవటం జరిగింది?
ఆ 6-10 నిమిషాలకి అయితే బస్సు స్టార్ట్ అయిందని చెప్తున్నారు. స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాల్లోనే ప్రమాదం అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. ఏలూరు జిల్లాలో ఇప్పుడు మరో బస్సు ప్రమాదం కూడా కలిచివేస్తుంది. లింగాపాలెం మండలం జూబ్లీ నగర్ టర్నింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కూడా బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా బయట తెలియలేదు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే దానికి ముందర ఒక గుంత వచ్చినట్టుగా మాకు అర్థమైంది. ఒకసారిగా కూడా ఒడిదుడుకులకు గురవటం జరిగింది. ఆ తర్వాత బస్సు కొంచెం ముందరకు రావటం జరిగింది. అప్పుడు బోల్తా పట్టడం జరిగిందని చెప్పి కూడా దాంట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బస్సు ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి యాక్సిడెంట్ ఘటనలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వెలుగులోకి రాకుండా కూడా మరికొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇలా కూడా ఇప్పుడు అసలు బస్సులో కానీ అసలు ప్రయాణాలు చేయాలంటేనే జనాల్లో ఒక భయం అయితే నెలకొని ఉంటుంది. కరెక్ట్గా కూడా 6:10 అప్పుడు తెల్లవారుజామున బయలుదేరిన బస్సు మనం ఇప్పుడు మీర్జాగూడలో చూసినా కానీ ఆ ప్రమాదంలో కూడా 5 గంటలప్పుడు పొద్దున్నే బయలుదేరినటువంటి బస్సుకే అటువంటి ప్రమాదం జరిగింది. ఇక్కడ కూడా పొద్దున్నే బయలుదేరినటువంటి 6:10 టైంలో కూడా బయలుదేరినటువంటి భారతీ ట్రావెల్స్ బస్సు ఇది ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉంది. ఈ బస్సు ఈ విధంగా ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. బస్సు పూర్తిగా కూడా బోల్తా పడిపోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో, ఒక సైడ్కి తిరిగిపోయింది బస్సు మొత్తం కూడా. దీంట్లో ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. వారందరికీ కూడా చికిత్స కొనసాగుతూ ఉంది. ఈ విధంగా కూడా వరుస ఘటనలు అయితే జనజీవనాన్ని భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. ఎక్కడైనా ప్రయాణికులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా ప్రయాణాలకు వెళ్తున్నారన్నా వెళ్ళాల్సి వస్తుందన్నా కానీ ఇప్పుడైతే కొంతమంది అయితే అవసరం లేని ప్రయాణాలను కూడా నిజంగా అవసరమైతేనే వెళ్తున్నారు తప్పితే అవసరం లేని ప్రయాణాలను కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. అత్యవసరమైన ప్రయాణాలను మాత్రమే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఇలాంటి ఘటనలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ట్రావెల్ చేయడానికి ఆ ప్రయాణం చేసే వాళ్ళకి కానీ వాళ్ళ మనసులో ఒక భయాన్ని అనేవి క్రియేట్ చేస్తున్న, బయటికి వెళితే సేఫ్గా తిరిగి ఇంటికి చేరుకుంటాము, మళ్ళీ మన వాళ్ళను చూస్తాము అన్న గ్యారంటీ లేని ఈ కొన్ని రోజుల్లో చూస్తే కనుక ఆ గ్యారంటీ అనేది చాలా తగ్గిపోయిన ఘటనలే మనకి కనిపిస్తున్నాయి. ఇదే జనాల్లో భయభ్రాంతులకు గురి చేసి కూడా భయాన్ని నింపుతూ ఉన్నాయి. అయితే ఈ ఘటనలోనైతే ఒకటి స్పీడ్ కారణమైతే మరొకటి రోడ్లు కూడా కారణంగా తెలుస్తుంది ఇలాంటి ఘటనలకు అనేది కూడా. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆ లొకేషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విషయాలను చెప్పినప్పుడు కూడా మనకి తెలుస్తుంది. నిన్న కూడా ఒక కార్ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది. అది కూడా అక్కడ రోడ్డు బాగోక ఆ కార్ యాక్సిడెంట్ జరిగింది అని కూడా చెప్తున్నారు. ఈ విధంగా కొన్నిటికేమో స్పీడ్ కారణమైతే మరికొన్నిటికేమో రోడ్లు కారణమవుతున్నాయి. ఈ విధంగా కూడా చిన్న చిన్న కారణాలు చిన్నగానే కనిపిస్తున్నాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు అది పెద్ద స్థాయిలో కూడా ఆ ప్రమాదం అనేది కూడా పెద్ద స్థాయిగా మారుతుంది, ప్రాణాలను బలికొంటుంది. ఈ విధంగా కూడా ఏదైనా కానీ చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు మనం యాక్సిడెంట్స్ చూసినప్పుడు చాలా యాక్సిడెంట్స్లో కూడా చిన్న చిన్న కారణాలే ఉంటాయి. ఆ చిన్న కారణాలే పెను ప్రమాదాలకు దారితీస్తూ ఉన్నాయి. మీర్జాగూడ ఇన్సిడెంట్ చూసినా కానీ లోడ్తో వెళ్తున్న లారీ ఒకసారిగా కూడా అదుపు తప్పటము, అప్పటి వరకు కూడా ఇటు స్పీడ్గా వీళ్ళు స్పీడ్గా బస్సు కూడా కొంత స్పీడ్లో ఉంది, లారీ కూడా స్పీడ్లో ఉంది. అంత ఎక్కువ చిప్స్ ఉన్నప్పటికీ కూడా లారీ కూడా స్పీడ్లో ఉంది. ఇక అక్కడ వెళ్ళినంతసేపు కూడా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఎదురెదురుకు వచ్చాయి ఒక్కసారిగా కూడా అదుపు తప్పటం అనేది జరిగింది. అక్కడ కూడా మనం చూస్తే ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు చిన్నగా ఉండటం, ముందుగా కూడా ఆ రోడ్డు చిన్నగా ఉండటం, అదే రోడ్డులో 2 సంవత్సరాల్లో 600 వరకు యాక్సిడెంట్లు జరిగాయని కూడా అక్కడ స్థానికులు చెప్తూ కూడా ఇక్కడ ఈ రోడ్డు కాకుండా హైవే నిర్మించాలి అని చెప్పి కూడా వాళ్ళు నిరసన తెలిపింది మనం చూసాము. ఇలాంటి చిన్న రోడ్ల మీదకి హెవీ డ్యూటీ ఉన్న వెహికల్స్, హెవీ లోడ్తో ఉన్న వెహికల్స్ని రాణించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్న స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయపడిన వాళ్ళకి సంబంధించినటువంటి ఆప్తులు కానీ అక్కడ నిరసనలు తెలిపింది చూసాము. ఇప్పుడు ఈ ఘటనలో చూస్తే స్పీడు అదేవిధంగా ఇక్కడ రోడ్డు కూడా బాగాలేదని చెప్తున్నారు. నిన్న ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ కూడా రోడ్డు బాగోకపోవడం వల్ల ఆ ఘటన జరిగిందని చెప్తున్నారు. ఇలా మనం ఇవే కాదు కొన్ని బైక్ యాక్సిడెంట్స్ కానీ ఇవి కూడా చూస్తాము. అక్కడ రోడ్డు బాగోక గుంతలుండి కూడా ఆ గుంతల్లో నీరు నిలుచుండి అక్కడ ఆ గుంత ఉందా లేదా అని తెలియక ఆ గుంతలో నుంచి బయటకు వచ్చిన క్రమంలో కూడా గుంతలో నుంచి బయటకు వచ్చినప్పుడు వెంటనే కూడా వెహికల్ కొంచెం అటు ఇటుగా కూడా జరిగిపోతాయి టైర్లు. దానివల్ల ఏంటంటే పక్కన వచ్చే వాళ్ళకి తగలటం కానీ ఇలాంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. కంట్రోల్ తప్పిపోతుంది ఒక్కోసారి వెహికల్ అలాంటి గుంటల్లోకి వెళ్ళినప్పుడు. ఇలా
చిన్న చిన్న కారణాలు పెద్ద పెద్ద పెను ప్రమాదాలకి దారితీస్తూ ఉన్నాయి. అన్నిటి మీద కూడా ఇటు అధికారులు దృష్టి సారించాలి, మరోవైపు డ్రైవర్స్, దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళు అందరూ కూడా అన్ని సైడుల నుంచి కరెక్ట్గా ఉంటేనే కనీసం 90% ప్రమాదాలను తగ్గించవచ్చు. కొన్నిటిని మనం అనివార్య కారణాలతో జరిగే యాక్సిడెంట్స్ని అయితే మనం ఏం చేయలేం, కానీ కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి. కానీ వాటిని మనం చిన్న చిన్న విషయాలుగా వదిలేయటము, ఆ తర్వాత అవి పెను ప్రమాదాలుగా మారటము జరుగుతూ ఉంటుంది. ఒకవైపు ఇటు అధికారులు దృష్టి సారించాలి, మరోవైపు ఇటు జనము దృష్టి సారించాలి. ఇక ఇలాంటి వాటితోనే దీనికి ఒక పరిష్కారం దొరికేలాగైతే కొంతైనా ఈ ప్రమాదాలను నివారించే చర్యలు ఆ విధంగానే మొదలయ్యేలాగైతే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ వరుస ఇన్సిడెంట్స్తో.